మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తిగల పరమపిత సర్వశక్తిగల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ showered upon family and for the departed soul of Gada Innareddy and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani and family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karna Kumar, Mass offered by Boga Aragyam and family. For God's mercy upon the departed soul of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elu Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For God's love, Holy Spirit anointing upon Samson Francis, and for God's grace upon 10th class students Abdullah, Sarah, Fatima, Asa, Yamin, Arauz, Ayan Khan, Shayad Ali, Naira, Mariam, Shahir of Fairies Flowers School to get good GPA. Thanksgiving Mass and for good health of Dara Yesu Ratnam and for Dara Pandu to get good result in exams. Mass offered by Dara Yesu Ratnam. For God's blessings upon Manshi, Mass offered by family members. For good studies and well-being of Jane Tejas, Mass offered by family members. For complete healing from paralysis and for good health to Vincent Andrew, and for God's blessing upon family, Mass offered by Joseph Mary. For the divine wisdom and protection of the families, spiritual and physical health, wealth and good life of Vinod Kumar, Sai Kumar and Lata, and for Holy Spirit guidance and blessings upon jobs and to lead a holy life. For eternal rest to the souls for whom no one to pray, Mass offered by Annapurna. For fear of God to Palli
Drakshavalli and Darahas, and to obey parents' mass offered by family. Thanksgiving Mass and for God's abundance blessings upon Anthony on the occasion his birthday, and for good health and success in the career Mass offered by family members. ఈ యొక్క విన్నపాలతో పాటు మనం ప్రత్యేకంగా మరణించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి నిత్య ఆత్మశాంతి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాల్లో మనం ప్రత్యేకంగా వింటూ ఉన్నాం ఏ విధంగా పేతురు దేవాలయం యొక్క ద్వారం దగ్గర ఉంటున్నటువంటి కుంటివాడిని స్వస్థపరుస్తూ ఉండడం, అదేవిధంగా ఆ యొక్క వ్యక్తి పేతురు ఏదో ఇస్తాడని ఆశిస్తూ ఉండగా యేసుక్రీస్తు నామములో ఏ విధంగా పేతురు స్వస్థపరిచి తనని ఒక నూతన వ్యక్తిగా మారుస్తున్నాడో మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా సువిశేషపట్నంలో కూడా ఏ విధంగా క్రీస్తు ప్రభువును ఆ యొక్క రొట్టెను విరిచినప్పుడు శిష్యులు గుర్తించారో, మరి ఎమ్మావుసు మార్గంలో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు మొట్టమొదటిగా క్రీస్తును గుర్తించలేకపోయినప్పటికీ ఆ యొక్క రొట్టెను విరిచినప్పుడు మరొకసారి వారు గుర్తు చేసుకొని క్రీస్తును గుర్తించి, ఇదిగో ఆ రొట్టె విరుస్తున్నప్పుడు మన హృదయములు ప్రజ్వరింపలేదా, తిరిగి యేసు ప్రభు లేచాడు అనేటువంటి విషయమును శిష్యులందరూ కూడా గుర్తిస్తూ వారికి జరిగినటువంటి అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉండడం కూడా ఈరోజు సువిశేషపట్నంలో వింటూ ఉన్నాం. ఈ యొక్క ఉత్థాన క్రీస్తును మనం అందరం కూడా ఈస్టర్ పండుగ రోజున జరుపుకొని ఉండగా, ఈ యొక్క క్రీస్తుతో పాటు మనము కూడా తిరిగి నూతనత్వం పొందుకునేటువంటి ఒక బిడ్డలుగా మారాలని, జరిగినటువంటి ఆ యొక్క గతమును మనం పక్కన పెట్టి ఒక నూతన వ్యక్తులుగా మారడానికి మనం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలని ఈరోజు పట్టణాలు గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు పేతురు ఏ విధంగా భయపడి 3 మార్లు ఇదిగో నాకు ఎవరో ఈ వ్యక్తి తెలియదు అని బొంకినటువంటి ఒక పేతురు, భయపడినటువంటి ఒక పేతురు, ఈరోజు ఆ పేతురే ఎంతో ధైర్యముతో శక్తితో బలముతో అక్కడికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తులకు స్వస్థతనిస్తూ ఉండడం మనము వింటూ ఉన్నాం. కావున మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మనము కావలసినటువంటి బలమును మనం పొందుకొని క్రీస్తును విశ్వసిస్తుండగా ఆ యొక్క విశ్వాసమును పటిష్టంగా ఉంచుకోవాలని ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనము ప్రత్యేకంగా మనం చేసిన తప్పిదములను పాపమును సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద
పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటి వారిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చుచుండెడివారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయంలోనికి పోవచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చిదరేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడములు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటూ నిటూ నడవసాగెను. అంతట వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచటనున్న జనసమూహం అంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులయ్యిరి. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనాలు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రభుని ఉత్థానపు వార్షికోత్సవం ద్వారా ప్రతి సంవత్సరము నీవు మాకు అమితానందమును చేకూర్చుచున్నావు. ఈ ఉత్సవములను భక్తివంతముగా కొనియాడి నిత్యానందమునకు పాత్రమగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 35 వరకు. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారిట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడువసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగాను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోపా అను అతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణ దండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరచిరి.
అందరు మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీ చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగి పోదల్చినట్లు కనబడెను. అందరు వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనము కూర్చునినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి తురించి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అందరు వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సిమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గ మధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపం క్షమింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఉత్థాన పండుగను మనమందరము కూడా వేరు ప్రాంతాల్లో, మన యొక్క విచారణల్లో, మన యొక్క సంఘాలలో మనం ఎంతో ఘనంగా జరుపుకొని ఉన్నాం. క్రీస్తు ప్రభు మరణం నుంచి లేచాడు అనేటువంటి ఒక గొప్ప వార్తను ప్రపంచానికి ప్రకటించే వ్యక్తులుగా మనం ఎన్నో విషయాలు ధ్యానించి ఉన్నాం. అంతేకాదు, క్రీస్తు శిలువకు మరణంకు ముందు కూడా క్రీస్తు ప్రభు పడినటువంటి పాటులను, శ్రమలను, మరి ముఖ్యంగా స్లీవలో తను పొందుకున్నటువంటి మరణము గురించి, ఆ యొక్క మరణము మనందరికీ కూడా రక్షణము, శిలువ మీద క్రీస్తు మరణించడం ద్వారా మనందరికీ కూడా రక్షణ ప్రణాళికను ఏర్పరిచాడని మనందరం కూడా ధ్యానించున్నాం. మరణించినటువంటి క్రీస్తు ప్రభువు మరణం మీద తన యొక్క అధికారమును తెలియజేస్తూ తను తిరిగి మరణమును జయించి ఉత్థానుడయ్యాడు అనేటువంటి విషయమును కూడా మనం విని ఉన్నాం. మరి ఈరోజు మొదటి పట్టణం మరియు సువిశేష పట్టణాన్ని మనము చక్కగా ధ్యానించినట్లయితే, ఒక గొర్రెల కాపరి లేనప్పుడు ఏ విధంగా గొర్రెలన్నీ కూడా చెల్లాచెదురై గమ్యము లేనటువంటి, ఆశయము లేనటువంటి ఆ గొర్రెలు అటు ఇటు తిరుగాడుతూ ఎన్నో శ్రమలను అనుభవిస్తాయో, అదేవిధంగా తన గురువు అయినటువంటి క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. శిష్యులందరూ కూడా అయోమయంలో పడిపోయారు. వాళ్ళందరూ కూడా విశ్వసించారు, ఈ యొక్క క్రీస్తు ప్రభు అనే వ్యక్తి మా అందరికీ కూడా రక్షకుడు. ఈరోజు మనము సువిశేష పట్టణంలో విన్నప్పుడు కూడా ఎమ్మావుస్ మార్గంలో ఉన్నటువంటి వారు ఇరువురు కూడా క్రీస్తు ప్రభువుకు స్వయంగా చెప్తున్నాను, మీరు కొత్తవాడవా, యెరూషలేములో నువ్వు వినలేదా? మేమందరము కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు ఇజ్రాయేలును రక్షిస్తాడని మేమందరం కూడా నమ్ముకున్నాం, కానీ పెద్దలు, ప్రధాన అర్చకులు తనను శిలువ మీద మరణం పొందుకునే విధంగా చేశారు. అనగా ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఎలాంటి రక్షణ కోరుకున్నారంటే కేవలం ఆ రోమా చక్రవర్తుల నుంచి విముక్తి, రోమా సామ్రాజ్యం యొక్క విధులు, ఆ యొక్క ఆచారాల నుంచి విముక్తి, ఆ యొక్క బానిసత్వం నుంచి విముక్తి, అదే ఒక రక్షణముగా వాళ్ళు భావించారు. కానీ క్రీస్తు ప్రభు మరణించినప్పుడు
శిష్యులతో పాటు ఇతరులకు కూడా అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇంతటితో అతని జీవితం ముగిసిపోయింది, ఇంతటితో ఆయనకు ఎలాంటి ఆధిపత్యము లేదు. మరికొంతమంది సైనికులు క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించబోయేటటువంటి సమయంలో కూడా ఎంతోమంది రక్షించావు, కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేవా అనేటువంటి భావాలు, దృక్పథాలు వాళ్ళు తెలియపరచడం మనం వింటూ ఉన్నాం. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు సూసైపట్నంలో మనం విన్న విధంగా క్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ కేవలం బానిసత్వం నుంచి విడుదల కాదు, లేదా ఒక రాజ్యపు విధుల నుంచి విముక్తిని కాదు. క్రీస్తు శిలువ మీద మరణించడం వలన మనందరి జీవితాలకు పాప విముక్తి, మనందరి జీవితాలకు నూతనత్వము. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు ప్రభువుతో మనం మరణించి మరి క్రీస్తు ప్రభువుతో తిరిగి మళ్ళీ మనము లేవాలి, నిత్య జీవితంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. అనగా క్రీస్తు ప్రభు మనందరి పాపముల కొరకై మన కోసమై మరణించాడు అనేటువంటి ఈ యొక్క సువార్తను ప్రపంచానికి మనం ప్రకటించాలి. ఇదే మన యొక్క విశ్వాసము కూడా. ఈ విశ్వాసాన్ని తెలియపరచడంలో మనం కూడా ఎన్నో సందర్భాల అయోమయంలో పడిపోతుంటాం. ఏ విధంగా శిష్యులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎవరికి తోచిన విధంగా వారి యొక్క మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్న సందర్భంలో క్రీస్తు ప్రభు మరొకసారి వాళ్ళందరినీ ఏకదాటిగా నడిపిస్తున్నాడు. మరొకసారి చెల్లాచెదిరైన గొర్రెలను ఒక మంచి కాపరి వలె మళ్ళీ తిరిగి వారిని దగ్గరకు తీసుకొస్తున్నాడు. అదే పరిస్థితిలో జరిగిన సంఘటన ఈ యొక్క ఎమ్మావుస్ మార్గంలో జరిగినటువంటి అనుభవం. ఈ యొక్క శిష్యులు ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్నారు ఇంతటితో అయిపోయింది, క్రీస్తు ప్రభు చరిత్ర ముగిసిపోయింది అనుకున్న సందర్భంలోనే క్రీస్తు ప్రభు వాళ్ళకు గుర్తు చేస్తున్నారు. ప్రవక్తల ప్రవచనాల ప్రకారం జరిగినటువంటి సంఘటనలు మీకు గుర్తు లేదా? ప్రవచనాల ప్రకారం జరగాలి అనేటువంటి విషయాలు మీకు గుర్తు లేదా అని గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా నీవు నేను కూడా గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ముగింపు దినాల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము, క్రీస్తు ప్రభు యొక్క రాకడ దగ్గరలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం కాదు, మనకు వాక్యమే తెలియజేస్తున్నది. నీవు నేను కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడకు సంసిద్ధం చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా ప్రవక్తల ప్రవచనాల ప్రకారం నెరవేరబోతున్నది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణాన్ని మనం గమనిస్తే ఏ పేతురైతే భయపడి దూరంగా నిలబడి ఉన్నాడో, ఏ పేతురైతే ఇదిగో ఈ యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడో, అదే పేతురు ఈరోజు దేవాలయం ద్వారం దగ్గరకు వచ్చి ఆ కుంటివాడిని స్వస్థపరుస్తూ ఉండడం, క్రీస్తుకు సాక్షిగా నిలబడుతూ ఉండడం, క్రీస్తు మహిమను వారికి ఇస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం. మరి ఉత్థాన పండుగ జరుపుకున్న మనము కూడా కేవలం క్రీస్తు ప్రభు పండుగను జరుపుకున్నాం, భోంచేసాం, మరి కొత్త బట్టలు కొన్నాం, ఇలాంటి పద్ధతులు మాత్రమే కాకుండా వీటన్నిటితో పాటు మన యొక్క విశ్వాసము కూడా బలపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేమిటంటే మొన్నటి సంవత్సరం ఉన్నటువంటి విశ్వాసం కన్నా ఈ సంవత్సరం నాకు ఏర్పడబోతున్న విశ్వాసం అధికముగా ఉన్నదా? నేను ఈ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతున్నానా? విశ్వాసములో బలపడుతున్నానా లేదా బలహీనపడుతున్నానా? ఈ విషయాలను మనం గమనించాలండి. ప్రపంచానికి కనిపించే విధంగా మన యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటించవచ్చు. జపదండ పట్టుకోవడం, ప్రార్థన చేయడం, గట్టిగా అన్నీ అరవడం, ఇవన్నీ కూడా చేయవచ్చేమో. కానీ మన యొక్క విశ్వాసం అనేది ఆ యొక్క క్రియలలో కనిపించదు. మన యొక్క విశ్వాసం అనేది వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే మనకు అర్థమవుతుంది. కావున బలహీనుడిగా ఉన్నటువంటి పేతురు ఏ విధంగా బలపరచబడ్డాడో క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత, అదేవిధంగా మనము కూడా ఉత్థాన పండుగ తర్వాత మన యొక్క విశ్వాసంలో మనం బలపడాలి, మన యొక్క క్రియలలో కూడా మనం బలపడాలి, మన యొక్క
ఆచారాల్లో కూడా మన యొక్క అలవాట్లలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనేది మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం. మరి రెండవదిగా సువిశేషపట్నం ద్వారా మనం నేర్చుకునే అంశం ఏంటంటే, క్రీస్తు ప్రభు రొట్టెను విరిచినప్పుడు వారు ఏ విధంగా ప్రభువును గుర్తించారో అంతవరకు ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును వారు గుర్తించలేకపోయారు. క్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, క్రీస్తు ప్రభుతో వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ అన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రభువును గుర్తించలేదు. ఎప్పుడు గుర్తించారు వాళ్ళు అంటే, కేవలం రొట్టెను విరిచినప్పుడు. మీరు చాలా చక్కగా గమనిస్తే లూకాసు వార్త 24:30 యేసు వారితో కూడా భోజనం కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది, వారు యేసును గుర్తించిరి. ఈరోజు ప్రతి కథోలిక క్రైస్తవురాలు గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క దివ్యబలి పూజ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, శిష్యులు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు తర్వాత క్రీస్తు ప్రభుని వెంబడించి వాళ్ళు కూడా రొట్టెను విరిచి దీన్ని ఒక దివ్యబలి పూజగా తయారు చేసి మనందరికీ ఇచ్చారో, ఈ యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది సాధారణమైనది కాదు. అందుకనే మన యొక్క శ్రీసభ మనకు నేర్పిస్తున్నది, అన్ని ఆరాధనలకెల్లా అతి బలమైనది, శక్తివంతమైనది అంటే దివ్య బలి పూజ. ఈ యొక్క ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మన కోసం శిలువ మీద 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా మరణించి తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మన కోసం త్యాగం చేశాడు, అదే క్రీస్తు ప్రభు ప్రతి దివ్య బలి పూజలో కూడా మన కోసం మరొకసారి మరణిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దివ్య బలి పూజ అనేది అతి పవిత్రమైనదని ప్రతి క్రైస్తవురాలు గుర్తించాలి. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానంగా మనం భావించాలి. చాలామంది క్రైస్తవురాలు ఈ రోజుల్లో చాలా సర్వసాధారణంగా ప్రతిరోజు చూసే దివ్య బలి పూజ కూడా కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోకుండా ఏదో వచ్చాము లేదా వెళ్ళిపోయాము అనేటువంటి తరుణంలో కొంతమంది ఉంటే, మరికొంతమంది దివ్య బలి పూజలో ఎంతో చక్కగా వాళ్ళు పాల్గొంటూ, నిండు పూజను పాల్గొంటూ సప్రసాదం స్వీకరించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటున్నారు. కావున ఈ యొక్క ఉత్థాన పండుగ తర్వాత ఈ యొక్క దివ్య బలి పూజను మనం పరిశుద్ధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక స్టేజ్ షో అయితే కాదు. ఇది ఏదో కెమెరా ముందు నిలబడి కేవలం ప్రజలకు అనుగుణంగా మనం మార్చుకొని మనకిష్టం వచ్చిన విధంగా ముందు ఒకసారి లాస్ట్ ఒకసారి చేసేది కాదు. ఇది చాలా చాలా పవిత్రమైనది ఈ యొక్క దివ్య బలి పూజ. ఈ దివ్య బలి పూజను చేసే గురువులు, మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తించాలి. ఇది దేవుడిచ్చిన గొప్ప బహుమానం, క్రీస్తు ప్రభు నేర్పించినటువంటిది. ఏదో పోపు గారు లేదా ఏదో బిషప్ గారు నేర్పించినది కాదు, క్రీస్తు ప్రభువే స్వయంగా నేర్పించి దీనిని మీరు కూడా చెయ్యండి. అందుకని ఈరోజు ఎమ్మౌసు మార్గంలో వాళ్ళు మాట్లాడినంతసేపు 7 మైళ్ళు నడుస్తున్నంతసేపు కూడా మార్గ మధ్యంలో వాళ్ళు గుర్తించలేదు క్రీస్తు ప్రభువును. ఒక మానవుడిగా భావించారు, మాట్లాడారు, నవ్వుకున్నారు, చర్చించుకున్నారు. కానీ ఎప్పుడైతే రొట్టెను విరిచాడో అప్పుడు క్రీస్తును వాళ్ళు గుర్తించారు. అందుకని ఈ యొక్క దివ్య బలి పూజను కూడా చేసే గురువులు కూడా పవిత్రంగా, సక్రమంగా, నిదానంగా ప్రతి పద్ధతిలో చేయాలి. మరి పాల్గొంటున్నటువంటి క్రైస్తవులకు కూడా నిండు బలి పూజను పాల్గొనడానికి, నిండు పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో మనం క్రీస్తు ప్రభు రక్తాలను స్వీకరించే తరుణంలో కూడా మనల్ని మనం పరిపూర్ణంగా సంసిద్ధం చేసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో మనం క్రీస్తును గుర్తించాలి. అందుకనే ప్రతి కథోలిక క్రైస్తవురాలు మనం అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకు ఈ యొక్క దివ్య బలి పూజను ఇచ్చారు. ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా మనము వాక్యాన్ని విరచి ప్రజలు పంచుకుంటున్నాం. అదేవిధంగా క్రీస్తు రక్తాలను మనం విరచి మనము పంచుకుంటున్నాం. కావున మనం క్రీస్తుని యొక్క దివ్య బలి పూజలో గుర్తిద్దాం.
మన యొక్క దివ్య బలి పూజలో పరిశుద్ధంగా పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దివ్య బలి పూజ యొక్క ప్రాముఖ్యతను, ప్రత్యేకతను తెలియపరచండి. అదేవిధంగా గురువులమైన మనము కూడా ఈ యొక్క దివ్య బలి పూజను సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మానవ జాతినంతటినీ రక్షించిన ఈ దివ్య బలిని అనురాగంతో స్వీకరింపము. ఈ బలి వస్తువులు రక్షణదాయకమైన పరమ ఔషధములుగా ఉపకరించి మాకు మానసిక, శారీరక రక్షణము చేకూర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోకపాపను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవను ప్రసాదించెను. కావున మానవజాతి అంతయు పాస్కానంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వం నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమైన అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరం పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంనకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానం స్మరించుచు జీవనసుగా అప్పం రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభా ఈ లోకండి పిలుచుకొనిన ఫ్రాన్సిస్ పాపు గారిని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన ఇతడు యేసుక్రీస్తు ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరం మీద చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితం భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడు నుండి మమ్మ రక్షింపుము. ప్రభువు అన్ని కీడులను మేము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు.
రొట్టెను త్రుంచినప్పుడు యేసు ప్రభువును శిష్యులు గుర్తించిరి. హల్లెలూయా. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా సంస్మరణ నిర్వహించుచు మేము మీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచున్నాము. పాపం నుండి విముక్తులమైన మేము నీ వాక్కు ద్వారాను దివ్య విందు ద్వారాను పుష్టిగా పోషింపబడి నూతన సృష్టిగా రూపొందినట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వనికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.